జేపీ నడ్డా ఈవేళ తెలంగాణలో పర్యటిస్తారు. 3 చోట్ల ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఉదయం 11 గంటలకు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గోమాన శ్రీనివాస్కు మద్దతుగా సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు భువనగిరి లోక్సభ స్థానం పరిధిలోని చౌటుప్పల్ ఎంపీ అభ్యర్థి బోరా నర్సయ్య గౌడ్కు మద్దతుగా సభలో మాట్లాడతారు. మధ్యాహ్నం 3 గంటలకు నల్గొండ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి మద్దతుగా బహిరంగ సభల్లో పాల్గొంటారు. జేపీ నడ్డాతో పాటు ఆయా నియోజకవర్గాల్లోని ప్రముఖ నాయకులు పాల్గొంటారు. జేపీ నడ్డా రాకతో పార్టీ శ్రేణుల్లో అన్ని ఏర్పాట్లు చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈవేళ తెలంగాణలో పర్యటిస్తారు. 3 చోట్ల ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, నడ్డా పర్యటనకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? జ్యోతి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈరోజు తెలంగాణలో పర్యటించనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ప్రచారం కూడా చేయనున్నారు. ఇప్పటికే అగ్రనేతలంతా కూడా తెలంగాణకు క్యూ కట్టడంతో పాటుగా ఇటు అమిత్ షా, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈరోజు తెలంగాణలో పర్యటించున్నారు. తెలంగాణ పర్యటనలో భాగంగా ఆయన గోదావరి కనితో పాటుగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చౌటుప్పల్, అదేవిధంగా నల్గొండ జిల్లా కేంద్రాల్లో కూడా పర్యటిస్తున్నారు. అయితే ఇప్పటికే భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడంతో పాటుగా జేపీ నడ్డా పర్యటనకు సంబంధించి బీజేపీ శ్రేణులు అయితే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. చౌటుప్పల్లో కూడా అక్కడ ఉన్నటువంటి భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి బోరా నర్సయ్య గౌడ్ తరఫున ప్రచారం చేయడానికి వస్తున్న క్రమంలో చౌటుప్పల్లో భారీ ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక నల్గొండలో చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ స్టేడియంలో బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి శానంపూడి సైదిరెడ్డి తరఫున జేపీ నడ్డా ప్రచారం నిర్వహించున్నారు. భారతీయ జనతా పార్టీ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రమే ఈ దేశానికి సురక్షితమైన సమర్థవంతమైన పాలన అందిస్తారని చెప్పి ప్రజలకు తెలియజేయడంతో పాటుగా బీజేపీ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని కూడా కోరుతూ ఆయన ఈరోజు ప్రచారం నిర్వహించున్నారు. అదేవిధంగా ఇటు జేపీ నడ్డాతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ అగ్రనేతలు కూడా పెద్ద ఎత్తున వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో ఎన్నికల వాతావరణం మాత్రం తెలంగాణలో ప్రస్తుతం హాట్ గా నడుస్తుందని చెప్పవచ్చు. జ్యోతి, సీనియర్ నేతలందరూ ప్రధాని దగ్గర నుంచి అందరూ కూడా ఈ ప్రచారాల్లో చురుగ్గా పాల్గొంటున్నటువంటి పరిస్థితి. ఈ నేతల ప్రభావం బీజేపీకి మైలేజ్ తీసుకురావడంలో ఎంతవరకు ఉపయోగపడే అవకాశాలు కనిపిస్తున్నాయి? సో ఇక్కడ ప్రధానంగా మనం చూసుకుంటే మొదటి నుంచి చెప్తున్నట్టుగా పార్లమెంట్ ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు చాలా వ్యత్యాసం ఉందని కూడా బీజేపీ నేతలు మొదటి నుంచి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి అనుగుణంగానే గతంలో కూడా బీజేపీకి ఇక్కడ వచ్చినటువంటి సీట్ల సంఖ్యను ఆధారంగా చేసుకుని ఈసారి తెలంగాణలో సీట్ల సంఖ్యను పెంచుకోవడంతో పాటు భవిష్యత్తులో అంటే రానున్న రోజుల్లో తెలంగాణలో అధికారం ధ్యేయంగా బీజేపీ ఇప్పటికే పెద్ద ఎత్తున పావులు కలుపుతూ వస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా వీరు ఎన్నికల ప్రచారంలోనే కాకుండా పలు సందర్భాల్లో కూడా తెలంగాణలో విస్తృతంగా పర్యటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ పూర్తి స్థాయిలో తెలంగాణ పట్ల ఫోకస్ పెట్టిన నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా బీజేపీకి ఉన్న తెలంగాణ అసెంబ్లీ సీట్లలో అధిక సీట్లు సాధించడానికి పెద్ద ఎత్తున కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుసుకోవచ్చు. ఇందులో భాగంగా వీరి పర్యటనకు సంబంధించి ప్రధానంగా ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకోవడంతో పాటు మరొకసారి మోడీ అనే నినాదంతో ప్రజలకు వెళ్తున్న క్రమంలో ఈసారి అగ్రనేతల ప్రచారం ద్వారా బీజేపీ సీట్ల సంఖ్యను కూడా పెంచుకునే దిశగా వరకు ముందుకు సాగుతున్న క్రమంలో ఇటు ప్రజలు కూడా దేశవ్యాప్తంగా మోడీ పాలన పట్ల, అదేవిధంగా బీజేపీ పట్ల కొంత ఆకర్షితులు కావడం, ప్రధానంగా నూతన ఓటర్లు అంటే యువకులు ఎవరైతున్నారో యువకులంతా కూడా బీజేపీ వైపే ఎక్కువగా ఆకర్షితులు అవుతున్న నేపథ్యంలో వీరి ప్రభావం ఖచ్చితంగా ఈ ఎన్నికలపై బీజేపీ అభ్యర్థులకు కొంత సానుకూలంగా ఉండే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.